హాయ్ వెల్కమ్ బ్యాక్. వీడియోలో ఏంటంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ 2025 సంబంధించి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో, అలాగే ప్రాసెస్ అనేది ఎంతవరకు కంప్లీట్ అనేది అయ్యింది అండ్ మెరిట్ లిస్ట్ వల్ల యూజ్ ఏంటి అనే దాని గురించి వీడియోలో అయితే క్లియర్గా డీప్గా మనమైతే షార్ట్గా అయితే తెలుసుకుందాం. సో ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఫస్ట్ అయితే డేట్స్ అండ్ ఎందు గురించి లేట్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకొని, ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అనే దాని గురించి మాట్లాడుకొని, దాని తర్వాత మెరిట్ లిస్ట్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఎందుకు లేట్ అవుతుందంటే, సో ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ కి సంబంధించి ప్రెసెంట్ అయితే కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ప్యారలల్ గా అంటే మనకి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనకైతే కొద్దిగా లేట్ అవుతుంది అన్న. అండ్ స్టాఫ్ అందరూ సో అక్కడ కూడా వర్క్ చేయాలి, ఇక్కడ కూడా వర్క్ చేయాలి కాబట్టి సో కొద్దిగా లేట్ అనేది అవుతుంది అనమాట. సో మనకైతే దీని నుంచి ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది అనేసి మనం చూసుకున్నట్లయితే, మాక్సిమం నాకు తెలిసిన వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగింది అనమాట. సో వాళ్ళు ఏమన్నారు అంటే, మాక్సిమం ఈ యొక్క వీక్ అంటే ఇప్పుడు 6th నుంచి 12th లోపల మనకైతే వచ్చేస్తుంది అనేసి అయితే అన్నారు అనమాట. అంటే నెక్స్ట్ వీక్ లోపల మనకైతే మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే ఉంది నాన్న. సో 10-12 లోపల మనకు మ్యాక్సిమం ఏదో ఒక అప్డేట్ అనేది వస్తుంది అనమాట. సో డేట్స్ ఏమన్నా కన్ఫర్మ్ అయినా, లేదంటే ఎప్పుడు రిలీజ్ చేస్తారు, లేదంటే రిలీజ్ చేశాక మీకు అయితే ప్రతి ఒక్కటి అప్డేట్ అనేది ఇస్తాను అనమాట. తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ప్రాసెస్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎందు గురించి లేట్ అవుతుంది అంటే అప్పుడే చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇంకా జరుగుతుంది అండ్ చాలా మందిది రీఅప్లోడ్స్ అనేది చాలా ఉన్నాయి. సో అందరిది రీఅప్లోడ్ అనేది అయిపోవాలి. రీఅప్లోడ్ అంతా అయిపోయాక మనకైతే మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో మెరిట్ లిస్ట్ అంటే ఏంటి, దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకటే చెప్తా చూడండి గైస్. అంటే ఎలిజిబుల్ అండ్ నాన్ ఎలిజిబుల్ లిస్ట్ అనమాట. నార్మల్గా ఒక సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే, అంటే ఇప్పుడు ఎలిజిబుల్ ఎవరయ్యారు, నాన్ ఎలిజిబుల్ ఎవరయ్యారు, లేదంటే ఫస్ట్ అయితే మెరిట్ లిస్ట్ అనేది 2 times అయితే రిలీజ్ చేస్తారు అనమాట. 2 or 3 times అయితే రిలీజ్ చేస్తారు. సో దానిలో ఏముంటది అంటే, మనకైతే ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఉంటది, దాని తర్వాత నాన్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఉంటది అనమాట. నాన్ ఎలిజిబుల్ లో వాళ్ళు ఎందుకు ఎలిజిబుల్ అవ్వలేదు అన్నది కూడా ఉంటది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు రీఅప్లోడ్ చేయాలన్నా లేదంటే ఏంటి అనేది అయితే ఉంటది. సో దాన్ని అయితే వాళ్ళైతే రీఅప్లోడ్ లేదంటే సంథింగ్ చేస్తారు. దాని తర్వాత మనకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు అనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశాక దానిలో ఎవరైతే పేరు ఉంటుందో, లేదా ఎవరి డీటెయిల్స్ అయితే ఉంటాయో వాళ్ళు మాత్రమే ఫైనల్ లిస్ట్ లో అయితే ఉంటారు అనమాట. సో వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్ లోకి ఎలిజిబుల్ అవుతారు. సో వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తారు అనమాట. ఇలాగైతే ఉంటుంది ప్రాసెస్ అయితే. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి, ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రమే ఇస్తాను కాబట్టి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అనే దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోస్ అనేది వస్తున్నాయి. సో కాలేజెస్ లిస్ట్ కూడా ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది చేసాను. ఎవరైనా చూడకున్నట్టయితే ఆ యొక్క కాలేజ్ అనేది చూసేసి, సో మీరైతే లిస్ట్ అనేది మీరే ప్రిపేర్ చేసుకున్నాగా. లేదు నాకు టాప్ కాలేజెస్ కావాలన్నా అంటే దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. సో ఏమన్నా కావాలంటే మీకు ఏ హెల్ప్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. 50 likes టార్గెట్ ఇస్తున్నాం.